రేప్ అండ్ మర్డర్ కేస్, జీవిత ఖైదు కన్ఫర్మ్. నేనైతే కేసు మూసేస్తాను. అమ్మా నాన్న కానీ ఇవన్నీ చూసిన ఐ విట్నెస్ ఒకడున్నాడు. ఇలా చూడు, అద్దె కట్టడానికే కష్టంగా ఉంది. ఇలాంటి సమయంలో ఇవన్నీ అవసరమా? చిన్నపిల్లమ్మ, పాపం తనకి న్యాయం జరగదు. నాన్న త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అలాగే నాన్న, వచ్చేస్తాను. లక్ష్మి, వెళ్ళొస్తాను. అలాగే, త్వరగా వచ్చేయండి. వాడినోరెలా ముయిస్తాను. నాన్న త్వరగా రా నాన్న, నీకోసమే ఎదురు చూస్తుంటాను ప్లీజ్. అప్పుడే చెప్పానుగా, నాన్న వచ్చేంత వరకు నేను రానని. అధర్మాన్ని అంతం చేసింది కురుక్షేత్రం. దానికి ఆ భగవంతుడి రథం మీదున్న ఆంజనేయుడే సాక్షి. ఇప్పుడు ఈ అధర్మాన్ని అంతమొందించాలి. దానికి ఈ ఆంజనేయుడే ప్రత్యక్ష సాక్షి. నాన్న నా ఒళ్ళో కంటే ఎక్కువగా వాడు వాళ్ళ నాన్న భుజం మీదే పెరిగాడు. ఇప్పుడు మీ నాన్న చనిపోయాడు, ఇంకెప్పటికీ రాడు అని నేను వాడికి ఎలా చెప్పను డాక్టర్? వాళ్ళ నాన్న కనిపించట్లేదు అన్నందుకే మంచాన పడ్డాడు. ఇంకెప్పుడు తిరిగి రావడం తెలిస్తే వాడేమైపోతాడు అని యాజ్ ఎ డాక్టర్గా నేను ఊహించలేకపోతున్నాను. తినండి తినండి, బాగా తినండి. భర్త లేని భార్య గుడి లేని విగ్రహం లాంటిది. దుష్టుల చెడు దృష్టికి బలి అవుతుంది. వారం తర్వాత వస్తాను. అప్పుడు కూడా నా డబ్బు ఇవ్వలేదంటే అసలే నాకు ఆకలి ఎక్కువసేపు ఆగలేను. జనాల మీద పడ్డ చెడు దృష్టి పోగొట్టుకోవాలంటే నల్లత్రాడు కట్టుకుంటారు. ఆడదాని మీద పడ్డ చెడు దృష్టి పోవాలంటే పసుపు తాడే దిక్కు. ఇలా రోజు అవమానాలతో చచ్చే బదులు మనందరం ఒకేసారి విషం తాగి చద్దామత్తయ్యా. ఈ సమస్యలన్నిటికీ చావు ఒకటే పరిష్కారం అని నువ్వు అనుకుంటే, నీ బిడ్డ కోసం నువ్వు చచ్చి బ్రతకడానికి ఒక పరిష్కారం ఉంది. నీకోసం కాకపోయినా ఆ పాప కోసమైనా పెళ్లి చేసుకో బాబు. ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకుంటే నీ బిడ్డకు తండ్రి ఆశ్రయం దొరుకుతుంది. వాణ్ణి బాగా చదివించి గొప్పవాణ్ణి చేస్తారు. ఒప్పుకో లక్ష్మి, కాదనుకో. నేను ఈ పెళ్లి కొప్పుకుంది నాకు భర్త అవసరమని కాదు, వాడికి నాన్న అవసరం ఉందని. ఇప్పుడు వాడిని హాస్టల్లో వదిలేయడం కరెక్టేనంటారా? ఆయన నిన్ను పెళ్లి చేసుకుంది సంవత్సరం లోపు తల్లిని పోగొట్టుకుని బాధలో ఉన్నా ఆ పాపకి తల్లివవుతావని. ఆయన రూపంలో దేవుడు మనకి సాయం చేశాడు. నువ్వు ముందు ఆ ఇంటిని చక్కదిద్దుకుని ఆ పాపకి తల్లివ్వాలి లక్ష్మి. అప్పటిదాకా నేనే వాణ్ణి చూసుకుంటాను. మీరేం భయపడకండి, ధైర్యంగా వెళ్ళి మీ బాబుని జాయిన్ చేయండి, అన్నీ సర్దుకుంటాయి. అమ్మా, నాన్నెక్కడా? హలో, శివ వాళ్ళ నాన్నతో మాట్లాడాలని చాలా మారం చేస్తున్నాడండి. ఇవ్వు. నువ్వు మాతో ఉంటేనే చాలా బాగుంటుంది. త్వరగా రా నాన్న. నేను రావాలంతే కదా? అలా అయితే నువ్వు అక్కడే ఉండి స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుని మంచి అబ్బాయి అనిపించుకోవాలి. అప్పుడొస్తాను. ప్రామిస్? ప్రామిస్. ఒరే శివ, ఎప్పుడు చూసినా ఫోన్ చూస్తూ కూర్చుంటావు. రారా బయటికి వెళ్ళి ఆడుకుందాము. నేను రాను. రారా. నేను రాను పో.
ఎందుకు నాన్న అంత కోపం? ఎప్పుడు చూసినా నాన్న పని 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 అంటుంటారు. నాన్నతో కచ్చి. అవును కదా. నీకొక కొత్త నాన్నని తీసుకురమ్మంటావా? కొత్త నాన్న నాకేం అక్కర్లేదు. అయ్యో అది కాదు నాన్న, కొత్త నాన్నొస్తే నీతో ఆడుకుంటాడు, నీకు చాక్లెట్లు, ఐస్ క్రీములు, బెలూన్లు ఇంకా చాలా కొనిస్తాడు. నాకు అలాంటివేం అక్కర్లేదు. అది కాదు నాన్న. వద్దని చెప్పానుగా. అయ్యో చిన్న పిల్లాడివి, ఇలా చేయొచ్చా నాన్న? నువ్వెవరు? నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. అంకుల్, మా నాన్న దగ్గరికి తీసుకెళ్తారా? ఇంకా ఎన్ని రోజులని అబద్ధం చెప్తారు? నిజం చెప్పేయొచ్చుగా. వద్దు లక్ష్మి, ముందు వాడికి ఫ్రెండ్ అవుతాను, ఆ తర్వాత టైం చూసుకుని నేనే చెప్తాను. కన్న తండ్రి మీద ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్న కొడుకు ఒకవైపు, ఇంకొక పాపకు ఆశ్రయంగా ఉన్న తన కొడుకునే తలుచుకుంటున్న తల్లి ఒకవైపు. దేహాలు వేరైన ప్రాణం ఒకటిగా ఉన్న ఈ తల్లి కొడుకులను ఆ అంజనీ పుత్రుడు ఒకటి చేస్తాడా? నాన్న, శివ. ఊరుకోనానమ్మా, నీకేం కాదులే. శివ, నాకు మాటిస్తావా? చెప్పు, ఏంటి? నువ్వు చాలా ఇష్టపడే మీ నాన్న మీద ఒట్టేసి చెప్పు. మా నాన్న మీద ఒట్టు నేను నడుచుకుంటాను. ఏంటో చెప్పు. ఏ నాన్నైతే వస్తాడు వస్తాడు అని రేయింబవళ్ళు వేచి చూస్తున్నావు, ఆ నాన్న రాడురా. నీ చిన్నతనంలోనే మీ నాన్న చనిపోయాడు. మీ అమ్మని బాగా చూసుకో నాన్న. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నేను పని మీద చాలా దూరం వచ్చాను. నువ్వెవరు? నేను మీ నాన్నని. మీ నాన్న నేను ఒకే చోట పనిచేస్తున్నామంటున్నాను. ఈ కుర్రాడి కళ్ళు కప్పి ఇంకొకటి చేత తాళి కట్టించుకుంది. వెళ్ళాము. ఎక్కడైనా సంతోషంగా ఉందా? అది లేదు. వీడు చదువు కోసం అక్కడ బానిసలాగా కష్టపడుతుంది. అవును, ఆడి బామ్మ చనిపోయినా రాలేదుగా ఆమె. తనకు ఆ కుటుంబమే ఎక్కువైపోయిందిలే. దున్నపోతులా పెరిగాడు, తల్లిని చూసుకోలేడు. బెలూన్ కొనుక్కుంటాను. అలాగేనమ్మా, ఇటువంటి అత్తయ్య. తీసుకో, పదండి. ఓ, తిరుపతి నుంచి వస్తున్నారా? ఎవరో కుర్రాడు మీ ఇంటి దగ్గర కూర్చున్నాడు. శివ, ఇక్కడేం చేస్తున్నావురా? హాస్టల్లో ఏదైనా సమస్యనన్నా? నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావురా? నేను ఏం అడగాలనుకున్నాను అదే అడుగుతున్నా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? శివ, లోపల కూర్చొని మాట్లాడుకుందాం. నేను నీతో మాట్లాడడం లేదు, నేను మాట్లాడుతుంది మా అమ్మతో. చెప్పు, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నావా? అమ్మా, నువ్వు ఊరుకోరా. అయ్యింది ఏంటి ఇప్పుడు? నడు, మన ఇంటికి వెళ్దాం. ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నానమ్మ చచ్చిపోయింది. నానమ్మ
నాన్నమ్మ చనిపోయిందా? ఎప్పుడు? ఎలా జరిగిందిరా? మాతో ఎందుకు చెప్పలేదు? అవన్నీ తర్వాత చెప్తాను. నువ్వు ముందు బయలుదేరు. నిన్నెవరు చూసుకోవాల్సిన అవసరం లేదు, నేనే చూసుకుంటాను. ఓహో, మూతి మీద కాస్త మీసం మొలిచేసరికి నీకు మగతనం గుర్తుకొచ్చిందా? ఆ రోజు నా కొడుకే లేకపోతే ఈ రోజు మీ ఇద్దరి పరిస్థితి ఏమై ఉండేది? ముసల్లానా, ఇది మా ఇంటి విషయం, నువ్వు మధ్యలో రా. శివ, ఈ ఇంటి వాళ్ళ గురించి ఇంకొక మాట మాట్లాడినా నేను కొడుకుని కూడా చూడను. ఓహో, నువ్వు ఈ ఇంటి దాని అయిపోయావా? వీళ్ళందరూ కలిసి నిన్ను మాయ చేశారు. నీకు అసలు అర్థం కావట్లేదు. ఈయనకి కావాల్సింది భార్య కాదు, ఈ ఇంటి పనులు చేసే ఒక పని మనిషి. ఆ, నాకు మా అమ్మకి మధ్య ఇన్నాళ్ళు నువ్వు అడ్డుగా ఉన్నది చాలు. ఇక మా మధ్య నుంచి శివ శివ, నా మాట కాస్త విను. చెయ్యి. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతగా నమ్మాను. నన్నే మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? అయినా నువ్వు మా నాన్నని తీసుకొస్తానని చెప్పి చివరికి మా అమ్మని లాగేసుకున్నావు కదయ్యా. శివ, ఇవన్నీ చేసింది నీకోసమే కదరా? నా కోసం కాదు. నా కోసం అయి ఉంటే నువ్వు ఆ రోజే నిజం చెప్పుండేవాడివి. ఇక మీ నాన్న ఎప్పటికీ రాడు, ఇప్పటి నుంచి నేనే అన్ని అని చెప్పుండేవాడివి. కానీ నువ్వు చెప్పలేదే, ఎందుకంటే నేను నీకు ఎప్పటికీ కొడుకుగా అనిపించలేదు కదా, అందుకు. లేదు శివ. రామా వెళదాం. శివ, రేయ్, చూడు, ఆయన్ని క్షమించమని. క్షమాపణ ఎవరు అడగాలి? తలెత్తుకుని మాట్లాడుతున్న నేనా, లేక ఏం మాట్లాడాలో తెలియక తల దించుకున్న అతనా? చూడు, నాన్నమ్మకి నేను బాగా చూసుకుంటానని మాట ఇచ్చాను. ఇచ్చిన మాట తప్పడానికి నేను మీలాగా కాదు. అమ్మా, ఎవరమ్మా ఇతను? శివ, 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 నా మాట విను. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. శివ, శివ, వెళ్ళకురా, ఆగురా. శివ, నేనే అక్కర్లేదా? అందరూ మోసగాళ్లే. ఈ ప్రేమ, ఆప్యాయతలు అన్ని అబద్ధాలు, అంత మోసం. నేను ఓడిపోకూడదు, ఎదిరించి నిలబడాలి. అందరూ నా చేతి కిందే ఉండాలి. పొగరుతో బతకాలి. ఎవడు మంచోడు కాదు. ఇక మీద నేను మంచోణ్ణి కాదు. కుంతి కుమారి తన నోరు జారి రాసింది ఒక భారతం. కన్యాకుమారి నువ్వు కాలేజీకి వెళ్ళి ఎంజాయ్ చేయడానికి నా మందు డబ్బులే కావాల్సి వచ్చారా? ఎందుకు కొడుతున్నావు? నా కొడుకు నేను కొట్టడానికి నీ పర్మిషన్ ఎందుకురా నాకు? నీ కొడుకైతే నీ ఇంటి దగ్గర చూసుకో. వాడు నా పక్కన నుంచున్నాడు. వాడి భుజం మీద నేను వేసిన చెయ్యి కనిపించలేదా? ఏం చేస్తావురా? నేను ఒక్కసారి నావాడు అనుకుని భుజం మీద చేయి వేశానంటే నన్ను నలుగురు భుజం మీద మోసుకెళ్లేంత వరకు నేను వాడికి తోడుగా ఉంటా. నా పర్మిషన్ లేకుండా నా ఫ్రెండ్ని ఎవరు టచ్ చేయలేరు బాస్. వాడిని కండానికి వాడి తల్లి దగ్గరే పర్మిషన్ తీసుకోలేదు. ఇక ఈయన్ని కొట్టడానికి నీ పర్మిషన్ కావాలా? కొడుకుని పనికి పంపిస్తానని డబ్బులు తీసుకొని ఇక్కడ అబ్బా కొడుకులు డ్రామాలు ఆడుతున్నారా? రారా, నేను రాను. మర్యాదగా చెయ్యి వదులు. ఎవడో బచ్చగాడిని తీసుకొచ్చి ఈ బూచిరెడ్డిని భయపెడతావురా? నేను వెళ్ళి ఓ క్వార్టర్ వేసుకొచ్చి నీ మ్యాటర్ సెటిల్ చేస్తాను. వస్తాను. రా, నేను ఇక్కడే ఉంటాను. రా.
నేను లవ్ ఎట్ ఫస్ట్ సైట్ విన్నాను, ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్ ఈ రోజే చూస్తున్నాను. నాలో ఏం నచ్చి నాకు సపోర్ట్ చేశారు? నువ్వంటే ఇష్టం అని సపోర్ట్ చేయలేదు, మరి మీ నానంటే నీకు ఇష్టం లేదని సపోర్ట్ చేశాను. నల్లగా ఉన్నాడానా? పోన్లేండి, ఇప్పుడైతే మీరు సపోర్ట్ చేశారు, కానీ ఇంటికి వెళ్తే మా బాబు కొడతాడు, బయట ఉన్నానంటే ఆ దరిద్రుడు కొడతాడు. ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, ఎట్రా ఏంటి లవ్వా? చేస్తావా? నిన్ను కాదు. తీయవే చైను. మా నాన్న తిడతాడు. నాన్న తిడతాడు. చైన్ పోతేనే తిడతాడంటే లవ్ 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 చేస్తే తిట్టాడా మీ నాన్న నిన్ను? తీయవే చైను, తీయవే చైను. మా నాన్న ఎవరో నీకు తెలుసా? వీడి నాన్నెవరో తెలుసా? చూడ్డానికి తొండిపల్లి బ్యాచ్ లో ఉన్నావు, నా కూతురు బ్యాగే కొట్టేస్తావట్రా నిన్ను. బ్రో, పాపం అనిపిస్తుంది, వదిలేమని చెప్పండి. నా కళ్ళతో నేను చూడలేకపోతున్నాను. కళ్ళు మూసుకో. అయ్యో, నా ప్రాబ్లం అది కాదు. ఇందాక నుంచి బ్యాక్ అనే కొడుతున్నారు. ఎక్కువ డ్యామేజ్ అయిందంటే ఇంటికి వెళ్ళాక నేనే ఆయింట్మెంట్ రాయాలి. క్లోజప్ లో మా నాన్న ముఖం చూడటమే చాలా కష్టం. దట్స్ నో ప్రాబ్లం. నమస్కారం సార్. ఏంటి నీ కంప్లైంట్ ఏంటి? సార్, నేను శివ వాళ్ళ నాన్నని. హలో, ఎవరు ఎవరికి తండ్రి? రేయ్, ఇది నా స్టేషను, ఇక్కడ నా వాయిస్ మాత్రమే అది వినబడాలి. కాదు సార్, ఎవడెవడో వచ్చి నన్ను కొడుకంటుంటే నన్నేం చేయమంటారు సార్? చూడండి, నా తండ్రి నా చిన్నతనంలోనే చనిపోయాడు. సార్, ఈయనెవరో నాకు తెలియదు. సార్ ప్లీజ్ సార్, మీరు కూర్చోండి. రేయ్, మీరు ఎన్నికలు నిల్చోండి. మీరు రండి, కూర్చోండి. చెప్పండి. నేను వాడికి కౌన్సిలింగ్ ఇచ్చి సార్. ఇంటికి పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పదలక్ష్మి. రేయ్, ఇట్రారా. చూడు, ఆయన చూస్తే చాలా మంచివాడిలా కనిపిస్తున్నాడు. కొంచెం అణిగి మణిగి నడుచుకుంటూ ఆయనకు మంచి పేరు తీసుకురా. ఎలా ఉండాలో నాకు బాగా తెలుసు. ఇక మీదట అలాగే అమ్మా, పెద్ద చిన్న అన్న మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అవమానిస్తావా? ఇంకొకరి పిల్లలకు తండ్రి అవ్వాలనుకునే వాడికి అవమానమే జరుగుతుంది. అవమానిస్తావారా? మీరు ఆగండి. రేయ్, చెప్పు, అవమానిస్తావా? నోటు తెస్తొస్తాడు మాట్లాడుతున్నాడు. ఏయ్! నా మీద కోపం నా మీద చూపించు, అంతేగాని మా అమ్మ మీద చూపించకు నీ ప్రతాపం. తెలియకుండా మాట్లాడుకు, దూరంగా నిలబడు. ఇంకెంత దూరం పంపిస్తావా? దూరంగా పంపించాల్సింది ఇద్దరిని, నన్ను కాదు. ఈ విషయం ఎందుకు తెలియట్లేదు నీకు? ఈ రోజు వీడు నా కళ్ళ ముందే నిన్ను కొట్టాడంటే రేపు నేను లేకపోతే నిన్ను ఏమి చెయ్యడని గ్యారంటీ ఏముంది? వీడితో ఉండడం సేమ్ కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. నాకు తాళి కట్టిన భర్త, నన్నేమైనా చేసే అధికారం ఉంది, నీకెందుకురా? నీ కడుపున పుట్టిన కొడుకు నేను, అడిగే అధికారం నాకు కూడా ఉంది. ఏయ్, చెప్పోయ్యా, ఎందుకు కొట్టావు మా అమ్మని? తప్పు చేసింది నేను కదా. నీకు ధైర్యం ఉంటే నన్ను కొట్టి చూడు. ఏంటి భయమా? ఇప్పుడు నేను తిరిగి కొడతానని భయమా? ఏయ్, పోరా. మా, రామా, రా. పాపాత్ముడా, మృగంలా ప్రవర్తిస్తున్నావు కదరా. నువ్వు ఇలా తయారవుతావని తెలిస్తే చిన్నప్పుడే నీకు విషం ఇచ్చి చంపేసి నేను విషం తాగి చచ్చిపోయేదాన్ని. ఇప్పుడు విషం పెట్టు, పర్వాలేదు, కానీ నాతో రామా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవన్నీ చూస్తూ ప్రతిరోజు నేను చచ్చే కంటే ఒకేసారి చచ్చిపోతాను. నేను నీతో రావాలా? వస్తాను. ఎన్ని నాన్న అని ఒప్పుకో, వస్తాను. నాన్నని ఒప్పుకోవాలంటే ఇక్కడి నుంచి రావాలి. నాకు కూడా అంతేరా. నీతో రావాలంటే ఇక్కడి నుంచే రావాలి. నువ్వు నాన్నమ్మకు మాటిచ్చావు కదా, నన్ను బాగా చూసుకుంటాను అని. అలా అయితే ఎన్ని నాన్న అని ఒప్పుకొని మాతో పాటు ఇంటికి రా. అది జరిగే పని కాదు. లేవండి పైకి, మనం వెళ్ళిపోదామండి. వీడికి
వాడికి అమ్మ నాన్న కావాలంటే వాడే మనతో పాటు ఇంటికి వస్తాడు. మీరు రండి, రండి వెళ్తాం. వాడితో తెలియక మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా అమ్మా వెళ్ళిపోతావా? వెళ్ళు, నేను ఇక్కడే ఉంటా. నువ్వు వచ్చేంత వరకు ఇక్కడే ఉంటా, లేదా వాడు చచ్చే వరకు ఇక్కడే ఉంటాడు. వెళ్ళు, ఉంటాడు, ఉంటా. గుండె గట్టిగా ఉంది కదా అని టచ్ చేద్దామనుకోకు. అలాగే నా ఒంట్లో పొగరెంతుందో చెక్ చేద్దామని చూడకు. షేక్ అయిపోతా. ఏమవుతావ్? నలుగురిని కొట్టినంత మాత్రాన్ని నువ్వేమన్నా పెద్ద హీరోవా? ఏయ్, నేనే హీరో, నేనే కింగ్, నేనే నంబర్ 1 అన్నది నేను నువ్వు డిస్కస్ చెయ్యడం కాదురా. జనం డిసైడ్ చెయ్యాలి రే. నేను డిసైడ్ చేశాను. మీకు 10 సెకండ్లు టైం ఇస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళారో సరి, లేదంటే సెకండ్ కి ఒక్కొక్కడిని పాత్తేయడం. కాపాడాడు. అవును శాస్త్రి గారు. భగవంతుడి విగ్రహం ఎక్కడుంది? కనిపించలేదు. భగవంతుడు ఎక్కడా? గురూజీ, అయ్యో దేవుడా, మునిగిపోతున్న వాడిని కాపాడడానికి తాడు విసిరావనుకుంటే ఏదో నాగుపావుని విసిరావు కదయ్యా. నన్ను కాపాడు స్వామి, నన్ను వదిలేవయ్యా. గురూజీ, ఏమయ్యా అక్కడ దుష్టుల నుంచి కాపాడి ఇక్కడ ఇలా చేస్తున్నావే, ఇది న్యాయమేనా? కాపాడాను. కాపాడినందుకు ఈయన ఏమిచ్చాడు తెలుసా? తీర్థం మంగళారతి ఇవ్వడానికి వస్తున్నాడు. ఇది కరెక్టేనా? మీరే చెప్పండి. ఇంకేమివ్వమంటావో చెప్పయ్యా.
ఫుడ్ డబ్బు రొక్కం మనే అంటే నువ్వు ఇదంతా చేసింది డబ్బు కోసమేనా? మరి కాపాడండి అని అరవగానే హీరోలాగా పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడడానికి ఈయనేమన్నా హీరోయినా లేదా హీరోయిన్ అలాంటి అమ్మాయిని కన్నాడా? కన్నది ఇద్దరు ఆడపిల్లల్ని, వాళ్ళు కూడా నీకు అక్కల్లా ఉంటారు. ఇప్పుడు చెప్పు, వాడికి హెల్ప్ చేస్తే నాకేం వస్తుందంట? పుణ్యం వస్తుంది కదయ్యా. పుణ్యం మడిచి పెట్టుకోండి. మీ పుణ్యం తీసుకొని కొట్టుకెళ్ళి అంకుల్ అంకుల్ మీకు పుణ్యం ఇస్తాను, ఒకే ఒక కేజీ బియ్యం ఇవ్వండి అంటే ఏమిస్తాడు? లుక్ ఇస్తాడు. చూడండి, ముందు నాకు ఒక అమౌంట్ సెటిల్ చేయండి, లేదంటే ఏలాడుతున్న ముసలోని పాత అమౌంటా? మేమంతా పేద అర్చకులం అయ్యా, మా దగ్గర అమౌంట్ ఎక్కడుంటుంది? స్వామే, మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ అంటే ఎక్కువ డబ్బున్నది మీలాంటి వాళ్ళ దగ్గరే. ఇంకా గుడికొచ్చేవారు చెప్పులు వదిలే దగ్గర నుంచి ప్రసాదం తీసుకుని తిరిగి వచ్చేంత వరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అమౌంట్ ఫిక్స్ చేశారుగా. అది కాక పాలాభిషేకం, తేనాభిషేకం, నెయ్యాభిషేకం, పుష్పాలంకారం, దీపాలంకారం, హోమాలు, యజ్ఞాలు, ఎక్స్ట్రా ఇన్కమ్ వేరే. నిజం చెప్పండి, అందులో దేవుడికి ఎంత ఇస్తారు, మీరెంత నొక్కేస్తారు చెప్పండి? ఇదిగా బాస్ ఇక్కడే ఉన్నారుగా, ఆయన్నే అడుగుదాం. అప్పాకుడు అంటావా? బాస్ చెప్పండి బాస్, మీకొచ్చే ఆదాయంలో ఈ అయ్యగారులు మీకేమైనా ఇస్తున్నారా? లేదు కదా, వింటున్నారా? పాపం ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు మన బాస్. మౌనంగా ఉన్నారంటే ఒప్పేసుకున్నట్టే. ఒప్పేసుకున్నారు. మా వాడు దేవుడితో మాట్లాడాడు. విగ్రహాన్ని అడిగితే అదేం చెబుతుందయ్యా? ఓ, ఆయనేం చెప్పడా? అంటే దేవుడే లేడా? చూడండి అయ్యా, దేవుడే లేడన్నది నిజమైతే మీరు చేసేది అబద్ధమని ఒప్పుకోండి. లేదు దేవుడు ఉన్నాడంటే నేనన్నది అబద్ధమైతే ఆ దేవుడు మీదే ప్రమాణం చెయ్యండి. ఆ రెండు కుదరకపోతే నేను అడిగిన డబ్బు నాకిచ్చి ఆ ముసలోని ఇడిపించుకోండి. నన్ను వీళ్ళ నుండి ఇడిపించి తీసుకెళ్ళండి రా. ఇలా చూడయ్యా, నువ్వు అడిగినంత డబ్బులు ఇస్తాం, ఆయన్ని వదిలేవయ్యా. మావా, చావు దగ్గర పడితే మనిషి డబ్బులు ఎక్కడ పెట్టినా బయటికి తీస్తా. అందుకే అంటారు, అయితే డాక్టర్ అయినా అవ్వాలి లేదా డాకు అయినా అవ్వాలి. ఏరియా బాగానే డెవలప్ అయింది. సీఎం కూతురు హాస్పిటల్ కట్టించడానికి ఈ స్థలం బాగుంటుంది కదా? ఎగ్జాక్ట్లీ సార్. సార్ మీరు బిర్యానీ ఆర్డర్ చేశారా? ఎప్పుడయ్యా? 1 అవర్ ముందు సార్. డబ్బులు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? ఏం మాట్లాడుతున్నావు? భాయ్ ఔర్ బహనో, అవన్నీ ఆర్డర్ చేసింది మనమే. ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, సో నేనే మీ అందరి తరఫున ట్రీట్ తీసుకున్నా. మీరెవ్వరు నాకు విష్ చేయకపోయినా పర్లేదు, అందరూ డబ్బులు ఇచ్చి వాళ్ళకి టిప్స్ ఇచ్చి పంపండి. లాస్ట్ మంతే కదా బర్త్డే అని చెప్పి బకాసురు లాగా తిన్నావు కదయ్యా. ఓయ్ జఫా, అది పోయిన నెల, ఇది ఈ నెల. చూడండి, ఇక మీద నెల కరెంటు బిల్లు, వాటర్ బిల్లు కట్టినట్టు నా బర్త్డే బిల్లు కూడా కట్టాలి. గో ఆల్ హావ్ ఫన్ ఆన్ మై బర్త్డే. బర్త్డే నీది, బిల్లు మాదా? నీ అబ్బా బిల్లు ఇవ్వు. ఆనే తిని సావమను. మచ్చా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను. మావా, ఈ రోజు నా హ్యాపీ బర్త్డే. నేను ఒక్కొక్క పటాకి కాలుస్తుంటా, నువ్వు పీకి ఇస్తుండు. పనికి వెళ్ళేవాడిని పిలిచి పీకే పని చేపిస్తున్నాడు. ఈనబడింది. ఏ పని చీపు కాదురా, కాని ఏంటి మావా నా మీద వేస్తున్నావు? మావా ఏమవ్వదులేరా. హలో మిస్టర్, ఎస్ సిస్టర్. ఐఎమ్ టాకింగ్ టు హిమ్. మావా, ఆ అమ్మాయి నీతో మాట్లాడాలంట. You know how much pollution this causes? Breathing this causes bronchitis. And you know how affected the animals are? What, this world is only for humans, తీసుకో. భయం వేసేసరికి నోట్లోంచి తెలుగు వచ్చిందా కన్నా, లేదంటే ఇంగ్లీషు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు. మాతృభాష మరిచిన వాళ్ళు మనుషులు కాదు మూర్ఖులు.
అండర్స్టాండ్? yes tell me what is your problem, how can I help you? టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం కాలుష్యం అవుతోంది. నీ వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయో తెలుసా? సమస్యనా? నా వల్లనా? హలో, మేకప్ చేసుకుని పర్ఫ్యూమ్ కొట్టుకుని పువ్వులు పెట్టుకుని కాల గజ్జలు చేతి గాజులు చెవులు కమ్ములు చీలిక పీలిక బట్టలేసుకుని చిలిపి లుక్కులిస్తూ రోడ్డుపై వెళ్తున్న ఎంతో మంది అబ్బాయి లైఫ్ ను నాశనం చేస్తారుగా మీ అమ్మాయిలు. మీరు పరిసరాల గురించి మాట్లాడతారా? నెక్స్ట్ 1000 వాలా తగులుకుందనుకో. అయ్యో, మా నాన్న కొనిచ్చిన జీన్స్ మా అమ్మ కొని పెట్టిన లంగా కాలిపోయిందని ఏడిచ్చారనుకో, నన్ను అడగొద్దు. మర్యాదగా చెప్తున్నాను, మళ్ళీ టపాసులు కాల్చావు అంతే. నా జబ్బంతా లావు లేవు, ఎన్ని మాటలు అంటున్నావే? ఏదో ఆడపిల్లవి కదా అని మర్యాదిస్తే ఓవర్ చేస్తున్నావు చూడు. మనం నార్మల్ రోజుల్లోనే పండగ చేసుకుంటాం. పుట్టినరోజు పండగ నాడు నార్మల్ గా ఉండంటే ఊరుకుంటావా? లేపార్ దొబ్బుతా. నేను అబ్నార్మల్ కాకముందే ఇక్కడి నుంచి చెకై ఎలా వాడితో మనకిందికి పడివే వెళ్ళా. ఏం చేయాలో నాకు బాగా తెలుసు, చెప్తాను. ఎవడ్రా ఇక్కడ శివ? బయటికి రారా. శివ ఏంటి సార్, ఈ ఏరియాలో కళ్ళు లేని కబోదిని అడిగినా శివ ఎవరో చూపిస్తారు. అలాంటిది మీరు శివ ఎవరో తెలియకుండా ఈ ఏరియాలోకి ఎంటర్ అయ్యారంటే దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. పిలిస్తే వినపట్లా? ఎవర్రా వాడు శివ అనవుగా? వినపడలా. ఎవరిక్కడ మిస్టర్ శివ అనుంటే వినపడేదేమో. ఇప్పుడు చెప్పు, ఇంతకీ ఏంటి సంగతి? శివ, నేనే శివ. బ్యాటరీ, నువ్వు ఈ ఏరియాలో చాలా దౌర్జన్యాలు చేస్తున్నావంట, అందుకే ఈమె నీ మీద కంప్లైంట్ ఇచ్చింది. ఇంగ్లీష్ పోరి. సార్, లోకానికి ఆ శివుడు ఎలాగో మా కాలనీకి ఈ శివ అలాగా. అలాంటి వాడి మీద కంప్లైంటా? శివ 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 శివ. ఏంటమ్మా ఇదంతా? నానా, మీరు భయపడకండి, ఏం కాదు. పంతులేంట్రా ఇక్కడ? భయపడుతున్నా. ఆయనే అలా అన్న. ఏం సార్, మీ అమ్మాయి నా మీద ఏదేదో కంప్లైంట్ ఇచ్చింది? ఆహా, నా మీద ఏదో ఉత్తుత్తి కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఓకే. అదే ఎవరైనా రౌడీల మీద ఇచ్చుంటే ఏమై ఉండేది? పుట్టింది ఒక్కతే కూతురు, మీరు బాగా తిరగమని ఫ్రీడమ్ ఇచ్చారు. ఎవరైనా కిడ్నాప్ చేసి నెత్తి మీద కత్తితో పొడిచారనుకో. పబ్లిక్ లో మాట్లాడుతున్నావు, ఏంటి సంగతి? దాని బాబుతో మాట్లాడుతున్నాను ఇక్కడ. నీకేంటి రేగుతుందా? ఎక్కువ మీకు చేతులెత్తి దండం పెడతాను, ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్. నా కూతురికే మతి చెడింది సార్, అందుకే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తోంది. నువ్వు నోర్మై. ఆడపిల్లని బయటికి పంపించేది తను ప్రపంచం మొత్తం చూడాలని, ప్రపంచమే తనని చూడాలని కాదు సార్. దయచేసి క్షమించండి సార్, ఈ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు సార్. రా రా. వెళ్ళొద్దు లక్ష్మి అని ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినవు నువ్వు. ప్రతి సంవత్సరం వెళ్ళడం, వాడితో తిట్టించుకొని రావడం. వాడికి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా బుద్ధి ఉండకర్లేదా? ఎందుకు ఇలా మాట్లాడతావు లక్ష్మి? వాడేదో మనల్ని కాదనుకున్నాడని మనము వాడిని కాదనుకోగలవా? ఈ రోజు కాకపోతే రేపు మారుతాడు. వదిలే. నేను అదే చెప్తుంటే అమ్మ వినట్లేదు. నువ్వైనా చెప్పు నాన్న అమ్మకి. అమ్మ నిజంగా ప్రామిస్. అలాగే నమ్ముతాను. కాలేజ్ కి టైం అవుతుంది, బయలుదేరు. అమ్మ వెళ్ళొస్తాను. రామ్మా. స్వామి ఆంజనేయ, ఆ రాముడికి నువ్వు తోడున్నట్లుగానే నా కొడుక్కి కూడా నీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి తండ్రి. వదిలేస్తుందిరా ఈవిడ. రేయ్, 2 ఏళ్ల తర్వాత అన్నొస్తున్నాడు, అందరూ ఇళ్ళకెళ్ళండి రా. అన్న లవ్ మూడ్ లో ఉంటే పండగ చేసుకోకుండా వ్యాపారాలు చేసుకుంటారా? వాన్ వచ్చినప్పుడు గొడుగు పడితే స్పెషాలిటీ ఏముందిరా? వాన్ రాకముందే గొడుగు పట్టినోడు తెలివి. సైంటిస్ట్ అమ్మాల్సినాడు. మామా, నువ్వు అమ్మాయిని కూర్చోబెట్టుకుని సడన్ గా బ్రేక్ వేస్తే నీకు మజా వస్తుంది. నన్ను కూర్చోబెట్టుకుని సడన్ గా బ్రేక్ వేస్తే ఏమొస్తుంది? అటు చూడరా. ఎక్కడ? మామా, ఆ కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు దొంగిలిస్తుంది ఏంట్రా ఈ బుద్ధి లేని పళ్ళు? రా మామా, దాన్ని 2 కళ్ళు పీకి ఆ పిల్లలు పక్కనే కూర్చోబెడదాం. అప్పుడు తెలుస్తుంది దానికి వాళ్ళ కష్టం ఏంటో.
థ్యాంక్ యూ ఇట్స్ ఓకే, పర్వాలేదు. తీసుకో బాబు. గుడ్ లక్. వీళ్ళందరికీ డబ్బిచ్చి సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. దీనివల్ల వీళ్ళకు ఆకలి మాత్రమే తీరుతుంది. కానీ ఇలాంటి పిల్లల బ్రతుకుల్లో వెలుగులు నింపాలంటే అందరూ కళ్ళు డొనేట్ చేయండి ప్లీజ్. మనం చూసిన ఈ ప్రపంచాన్ని మన తర్వాతైనా ఇలాంటి పిల్లలు చూస్తారు. థ్యాంక్ యూ. మావా, ఆ రోజు కోపంలో ఏదో అన్నా, నిజంగానే ఇలాంటి అమ్మాయిని ప్రేమిస్తే తప్పే కాదు మావా. న్యాయం కావాలి. ఏంట్రా ఏంట్రా కర్మ గాలి పెట్టుకున్నారు కదా. హనుమాన్ భక్తుడిరా, భక్తుల వాసుడే. సారీ అన్న. నేను ఎవరా? నేనెవరో తెలుసా? ఏ డార్లింగ్, ఒక్క అబ్బకి ఎంతమందైనా పిల్లలుండొచ్చు, కానీ పిల్లలకి ఒక్కడే అబ్బుండాలి, అప్పుడే విలువ. ఈ ఊరికి ఎంతమందైనా బచ్చాగాడు రాని, కానీ ఈ ఏరియాకి నేనొక్కడనే బాస్. ఈ ఏరియాలోని పర్మిషన్ లేదే ఏం చేయలేమా? పర్మిషన్ కాదు, పార్ట్నర్షిప్ లేదే చెయ్యడానికి కుదరదు. పార్ట్నర్షిప్ చేసుకోవడానికి నీకు సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం వచ్చావు. చూడు గురు, నువ్వు ఇక్కడ బారే ఓపెన్ చేసుకుంటావో నాకు అనవసరం. నాకు నెలలా ఒక అమౌంట్ ఫిక్స్ చేయి, నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటానుగా. సభాష్. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా నేను ఇచ్చింది తీసుకునేవాళ్ళు. బట్ ఫస్ట్ టైం ఇంత కావాలి అని అడుగుతున్నది నువ్వే. నీ క్లారిటీ నాకు నచ్చింది. వెళ్ళు, నీకేం కావాలో తీసుకొని రేపటి నుంచి వచ్చి పనులు చేస్తూ నా కిందే ఉండిపో. నీతో కలిసి పని చేస్తా, కానీ నీ కింద.
బాడీ దించండి. ఏయ్, దించండి. ఏమైందా? ఎక్కడ కాపారు? శివ, ఏం జరిగిందయ్యా? శివ, అడిగేది నిన్నేనయ్యా, చెప్పయ్యా. శివ, శివ, ఏంటో ఇది? ఒక్క నిమిషం. దొంగేడు పేడుస్తున్న బంధువులారా, శవాన్ని తీసుకెళ్లే ముందు ఈ శివ టర్మ్స్ అండ్ కండిషన్స్ వినండి. ఇక్కడ చనిపోయిందే ఈమె బాబా పెద్ద మనిషి. తను బతుకున్నప్పుడు ఈమె కోసం ఇంకో పెద్ద మనిషి దగ్గర అప్పు చేశాడు. ఆ అప్పు తీరక ముందే ఈమె చచ్చిపోయింది. సో ఆ అప్పు క్లియర్ చేసి బాడీని తీసుకెళ్ళి. ఏమయ్యా, అక్కడ హాస్పిటల్లో నువ్వే సాయం చేసి ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు? నీకు ఇది న్యాయమేనా? మరి హాస్పిటల్ వాళ్ళే బాడీ నుంచుకుంటే నేను ఎలా డబ్బులు వసూలు చేసుకోగలను? కాదు, బతుకున్నోడికి సాయం చేస్తేనే గుర్తుంచుకోని ఈ కాలంలో చచ్చినోళ్ళకి సాయం చేయడానికి నాకేమైనా వెర్రనుకున్నావా స్వామి? చూడయ్యా, అలాంటిది ఏమైనా ఉంటే ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. ఇప్పుడు జరగాల్సిన కార్యక్రమాన్ని జరగని. చేసినప్పు తీరుస్తానని ముందు మాటివ్వు, ఆ తర్వాత కూర్చుని మాట్లాడుకుందాం. నేను అప్పు తెచ్చాలా? అయినా నేనెలా తెచ్చగలను బాబు? ఏ మీరలా కాదా? ఉపదేశం ఇచ్చినంత సులువు కాదు ఉపకారం చేయడం అంటే. డబ్బులు ఇవ్వండి, శవం ఎత్తండి. ఎలా బాబు, ఆ అమ్మాయి చచ్చి వాళ్ళ నాన్న సగం చచ్చిపోయాడు. నీకు దండం పెడతాను, కజ్జాలు చూపించవయ్యా. ఓసారి దగ్గర్రా. ఇంతకి నువ్వెవర్రా? నేను ఆ అమ్మాయికి బాబాయిని. ఇప్పుడొచ్చి ముసలి కన్నీళ్లు కార్చే కంటే తను బతికున్నప్పుడే మీ బంధువులంతా వచ్చి కాస్త జాలి చూపించుంటే వాళ్ళ బాబా అప్పు చేసి ఉండేవాడా? కష్టమని ఇంటి గుమ్మ తొక్కినప్పుడు మొహం మీద తలుపులేయడం, చచ్చాక ఇంటికొచ్చి దండలేయడం, ఇదేనా మీ బంధువులు చేసే కార్యమా? నీకు పుణ్యం ఉంటుంది, ఆ అమ్మాయిని వదిలేవయ్యా. అమ్మా, ఏంటి ఇక్కడ వచ్చారు? తీసుకెళ్దాం పదండి. చైత్యవయ్యా, పెద్ద దిగొచ్చే. శివ, ఏంటిది? ఏం చేస్తున్నావు నువ్వు? ఎలాండి, ఇది నా వ్యవహారం. ఇందులో ఎవ్వరు తల దూర్చొద్దు. అందరిలా చూడాలను చావు, నిలబడి చూడు, వేళ్లు పెట్టకు. అందరి ముందు హీరో అవ్వాలని ట్రై చేయకు. శివ, శివ, ఏంట్రా ఇది? నా మాట విను శివ. నీ మాట ఇలా ఏడిపించడం మంచిది కాదు శివ. పాపం తగులుతుంది. కన్నీరు పెట్టించే వాళ్ళందరికీ పాపం చుట్టుకుంటే నీకెంత పాపం చుట్టుకోవాలి? చూడు, సైలెంట్ గా సైడ్ కెళ్ళి నుంచుంటే సరే. వాళ్ళ మర్యాద కాపాడడానికి వచ్చావంటే నీ మర్యాద పోగొట్టుకుంటావు. చెప్పండయ్యా, డబ్బులు ఎవడిస్తారా? నీ అప్పిస్తాడా? వాడు చేసిన అప్పు ఎవరు తీరుస్తాడా? ఏంటందరూ మొద్దుల్లా నిలబడ్డారు? కన్నీళ్లు రాల్చినంత తేలిక కాదు డబ్బులు రాల్చడం అంటే, అర్థమైందా? శివ, శివ, చెయ్యదులు. శివ, నాన్న శివ, ఇటు రా బాబు, రా. గురుజీ, నా మాట విని శివ. గురుజీ, మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఇవన్నీ మీకు అర్థం కావు, దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. ఎందుకయ్యా ఈ పాపం డబ్బులు? ఏంటి పాపం డబ్బులా? పాపం డబ్బులు, పాపం డబ్బులు అంటారు. మీరు పుణ్యం చేసి ఏం సంపాదించుకున్నారు? మీరు చేసిన పుణ్యం వల్ల మీ పిల్లలకి ఏమైనా మేలు జరిగిందా ఏంటి? ఇక మీద ఇలాంటి నీతి వాక్యాలు మాట్లాడకండి, ఎవరికి వినపడదు. ఇక్కడ అందరితో మాట్లాడిస్తుంది డబ్బు. డబ్బు విషయం మాట్లాడితే చెవిటి వాడికి కూడా వినిపిస్తుంది. డబ్బుకున్న విలువ పవర్ అలాంటిది. అలాగే పవర్ ఉన్న వాడి దగ్గరికి డబ్బు వెళ్తుంది. వాడు మంచివాడా చెడ్డవాడా అన్నది డబ్బుకు అనవసరం, అర్థమైందా? అవును, నేను నీచుల్ని, పాపిష్టి వాడిని డబ్బు కోసం ఏం చేయమన్నా చేస్తాను. దేవుడి పేరు చెప్పి శాపం ఇస్తాడు, వరం ఇస్తాడని కోట్ల కోట్లు కూడపెట్లా. 5 ఏళ్లలో మీకు స్వర్గం చూపిస్తానని రాజకీయ నాయకుల్లా మోసం చేయలా. పేదల రేషన్ బియ్యంలో, పేషెంట్ల మందుల్లో, పెద్దోళ్ళకిచ్చే పెన్షన్లు అంతెందుకు, ఫ్రీగా దొరికే గాలి, నీళ్లు అన్నిట్లో మోసం చేసి డబ్బులు సంపాదించే దగాకోర్లున్న ఈ లోకంలో వాళ్ళెవ్వరు అడగరే? ఎందుకు అడగరు? వాళ్ళెవరు మీ కంటికి కనిపించినంత ఎత్తులో రాజుల్లా కూర్చున్నారుగా, అందుకు. సాధ్యమైనంత డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించే వారికి దయచేసి అడ్డం రాకండి ప్లీజ్. చెప్పి నా నోరు మోయించొచ్చు, కానీ ఆ దేవుడి కళ్ళ నుండి తప్పించుకోలేవు. కష్టపడతావు, నువ్వు అనుభవిస్తావు. ఏంటి దేవుడా? పిలవండి, ఇక్కడ ఇలాగే నుంచుంటాను, రమ్మనండి. చాలా విషయాలు మాట్లాడాలి. చిన్న వయసులోనే మా నాన్న నాకు దూరం చేశాడు. అప్పుడు నేనేం పాపం చేశానో ఆయన్నే అడగాలి. మా అమ్మ నాకు ఎందుకు దూరం చేశాడో అడగాలి. ఆశ్రమంలో ఉన్న ఈ పిల్లలకి కాలు, చెయ్యి, కన్ను ఎందుకు లేకుండా చేశాడో అడగాలి. వీళ్ళు చేసిన పాపం ఏంటో అడగాలి. పిలవండి. వస్తాడా? దేవుడు రాడు, రానే రాడు. ఎందుకో తెలుసా? మీ మంచోళ్ళు ఉన్నారే, మీరంతా మీ భారాన్ని ఆయన మీద వేసి వేసి ఆ భారం మొయ్యలేక ఎక్కడ దాక్కుని ఉంటాడు. గురుజీ,
డబ్బున్నోడు ఎంత చెడ్డోడైనా ఓ 100 మంది వచ్చి ఊరంతా ఊరేగిస్తారు. డబ్బు లేనోడు చస్తే కనీసం 4 వచ్చి భుజానికి ఎత్తుకోవడానికి కూడా ముందుకు రారు. ఇదే వాస్తవం, ఇదే లోకం, ఈ ప్రపంచమే అంతా. ఏయ్ చెప్పండయ్యా, వాళ్ళు చేసిన అప్పు ఎవరు తీరుస్తారు? ఇది అనాథ శవమా? దిక్కు మొక్కు ఎవరు లేరా? లేరంటే చెప్పండి, నేనే తీసుకెళ్లి తాగల పెడతా. నేను తీరుస్తాను. ఆ అప్పు నేను తీరుస్తాను. శభాష్ పెద్ద మనిషి. ఉత్సాహంలో ఏదేదో కమిట్ అయిపోకండి. వాళ్ళు చేసిన అప్పెంతో మీకు తెలుసా? అది ఎంతైనా ఉండని నేను తీరుస్తాను. గ్యారంటీ ఏంటి? ఏం కావాలి? ఒక్క సంతకం చాలు. ఓహో, పోలీస్ అంతా అయిపోయిన తర్వాత మీరెందుకు వచ్చారండి? ఇక్కడ అంతా సెటిల్ అయిపోయింది. వచ్చిన దారిని రివర్స్ గర్ వేసుకుని చెక్ చేయండి. నిన్ను తీసుకెళ్ళటానికే వచ్చానురా. పదరా స్టేషన్ కి. ఏంటి మిస్టర్ ఆదిత్య, నా గురించి మీకు తెలీదా? ఏంటయ్యా మాదేవ్, ఏంటంట? నువ్వు ఎవరో ఏంటో నాకు బాగా తెలుసు, కానీ నేనెవరో కూడా నీకు తెలియాలిగా. దానికి ఇప్పుడు టైం వచ్చింది. నీ మీద కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంటా? నా మీద? నేను బయటికి వస్తే నన్ను చూసి లోపలికి పారిపోయే జనం నన్ను లోపలేయడానికి నా మీదే కంప్లైంట్ ఇచ్చారా? ఎవరబ్బా వాడు? అంత దమ్మున్నాడు? ఓసారి రా ముందుకి, నేను నీ మొహం చూస్తా. ఎవరు రాలేదే? చూడండి, వాడు వీడని కాదు, ఒక పిల్లోడు. ఎవరో ఒక పిల్లోడు నా మీద కంప్లైంట్ ఇచ్చిన నా అంతటా నేనే వచ్చి బండెక్కుతా. కంప్లైంట్ ఇచ్చింది నేనే. లక్ష్మి, ఒక ఆడదానిలా ఆలోచిస్తే వాడు చేసింది తప్పనిపిస్తోంది. అదే కన్న తల్లిగా ఆలోచిస్తే నేను చేసింది తప్పనిపిస్తోందండి. వాడిని పోలీస్ స్టేషన్లో ఎంత హింస పెడుతున్నారో ఏమిటో. మన కళ్ళ ముందే పెరిగినోడు స్టేషన్లో తన్నులు తింటున్నాడు. మీకు బాధ అనిపించడం లేదా? విడిపించడానికి కొంచెం సహాయం చేయండి. అమ్మా బాబులకి అవసరం లేనివాడు మనకెందుకు స్వామి? ఏమయ్యా, మన పిల్లలు ఎవరైనా తప్పు చేస్తే ఇలాగే చూస్తూ ఊరుకుంటామా మనం? వాడు మన బిడ్డ కాకపోవచ్చు, కానీ ఈ ఏరియాలోనే పుట్టి పెరిగాడు. గురూజీ, వీళ్ళెవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేనిస్తాను, దయచేసి తీసుకోండి. గురూజీ, వాడి తల్లి బాధ చూడలేకపోతున్నాను. ఎలాగైనా వాడిని విడిపించండి. నువ్వు కూడా నాతో రా. వద్దు గురూజీ, వాడు నన్ను చూస్తే బయటికి రావడానికి కూడా ఒప్పుకోడు. మీరు వెళ్ళండి. ఉంటాను. రావయ్యా బయటికి. నా నిద్ర చెడగొట్టి లోపల నువ్వు సుఖంగా నిద్రపోతున్నావా? రావయ్యా బయటికి. నన్ను క్షమించండి. లక్ష్మి, వాడు మనల్ని వద్దనుకున్నంత మాత్రాన వాడి బాధ్యత మనది కాకుండా పోతుందా? లక్ష్మి చెప్పు. డైరెక్ట్ గా ఎదుర్కొనే గుండె ధైర్యం లేక ఆడదాన్ని అడ్డం పెట్టుకుని నన్ను జైలుకి పంపిస్తావా? జైల్లో కాదు కదా, పాతాళంలో పాతేసిన బయటికి వస్తా. నాకు చెడు చెయ్యాలనుకునే వాళ్ళు 1000 మంది ఉంటే కాపాడాలనుకునేవాడు ఒక్కడు ఉంటాడు. చూసావుగా రిలీజ్ అయ్యా. ఎలా ఉంది నా ఇన్ఫ్లుయెన్స్? పాముకి మాత్రమే విషం ఉందనుకుంటే నువ్వు దాన్నే మించిపోయావు. ఈ ఇంటి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడని వాడి జోలికొచ్చావుగా. చూస్తూ ఉండు, ఇదే ఏరియా జనం ముందు నిన్ను తలదించుకునేలా చేసి నేను తలెత్తుకుని మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను. చూస్తూ ఉండవయ్యా. ఏంటి మీరందరూ ఇక్కడ రికార్డింగ్ దాన్ని చూస్తున్నారా? మళ్ళీ వస్తా. నా కొడకల్లారా, నన్ను జైల్లో పెడితే మీరు ఏరియా మొత్తం బంక్ చేసి గొడవ చేస్తారనుకుంటే
ఫుల్ గా తాగి ఎంజాయ్ చేస్తారా? ఎందుకురా కళ్ళు మూసుకున్నావు? ఏమైందిరా? అయ్యా నేను భయపడి కళ్ళు మూసుకోలేదు, వాడిని వేలాడ తీసినందుకు మూసుకున్నా. అసలే ఆడు తిప్పి వేలాడ తీశాడు. టైం బ్యాడ్ అయి నీ లుంగి ఊడిందనుకో, తమరి విశ్వరూపం నేను చూడగలనా? ఏయ్, ఏంట్రా అబే అంటున్నారు? అన్నకు మందు ఖాళీ అయిపోయింది, నువ్వు వెళ్ళి అన్నం పట్టుకురాని మా పితాశ్రీకి చెప్తున్నా. ఓహో, నేనంటే అంత లవ్ అంటారా నీకు? అబ్బాయిలందరికీ రాత్రి పడుకున్నప్పుడు కల్లో సన్నీలి అని వస్తే నా కల్లోనూ మా పితాశ్రీ కల్లోనూ నువ్వే వస్తావు మావా. మిక్సింగ్ డాడీ ఫిక్సింగ్ సన్ను. మీరు నాగస్వరం ఉదగానే తల్లాడిస్తూ నాట్యం చేయడానికి నాగరాజు అనుకున్నారా? ఆ నాగరాజుని మెడలో వేసుకొని నాట్యం చేసే శివుడిని. ఈ దేడు దమాక మాటలు నా దగ్గర కాదురా. మీరు ఇలాగ వేలాడుతుండండి, రేపు పొద్దున వస్తా. అయ్యో నువ్వు పొద్దున వస్తే మా శవాలు దించాలి. శివ దించు, శివ దించు. ఏంట్రా మావా సౌండ్? నీ పిల్ల అగ్రహారంలో ఫంక్షన్ పెట్టుకుంది. ఫంక్షన్? కాబోయే అల్లుడు సెంట్రల్ జైలుకి వెళ్లాల్సింది జస్ట్ మిస్ అయ్యాడనే టెన్షన్ లేకుండా అగ్రహారంలో, అది నా డార్లింగ్ ఇంట్లో ఫంక్షనా? అందుకే అంటారు మావా, అన్నోడు బాగుంటాడు, పడ్డోడు బాగుంటాడు, మధ్యలోడు నలుగుతాడని. కాస్ట్యూమ్ చేంజ్, లొకేషన్ షిఫ్ట్, సర్జికల్ స్ట్రైక్. మావా, ఆయన మన హెడ్ గారు కాదు, పాట భలే పాడుతున్నాడే. అడ్డులే, నేను వచ్చేసా. ఏంట్రా మీకు ఇది పోయే కాలం? తాగొచ్చి గొడవ చేస్తారా? సిగ్గు లేదురా మీకు? రద్దేరన్న స్పెషాలిటీ. నేను తాగినంత నువ్వు తాగితే బార్లోనే పడిపోయి ఉండేవాడు. ఇంత తాగినా నేను ఇక్కడ దాకా వచ్చానంటే నా స్టామినా అప్రిషియేట్ చేయకుండా నన్ను ఇన్సల్ట్ చేస్తావా? అది సరే, ఏంటి ఆర్కెస్ట్రా? రికార్డింగ్ డాన్స్ కూడా ఉందా? పుష్పం, అది ఆర్కెస్ట్రా కాదురా, ఫ్యామిలీ గెట్ టుగెదర్. అయితే అదేంటో చూడాల్సిందే. ఓహో, అందరూ చల్లగాలి పిలుచుకోవడానికి సరదాగా బయటికి వస్తే ఫ్యామిలీ 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 గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్. ఒక డిచ్ ఇస్తే వీడైపోతాడు. డార్లింగ్, ఏం డార్లో, నేను ఒక్కరోజు జైలుకి వెళ్ళినందుకే నా గురించి ఆలోచించి చించి చిక్కిపోయావా? మావా, నా డార్లింగ్ ఇగో మటన్ బిర్యానీ తీసుకోరా. వాళ్ళు తినరు, బ్రాహ్మిన్స్. పీసులు నేను తిని రైస్ మాత్రమే తినిపిస్తా, తీసుకురావో. ఓకే నా డార్లింగ్. ఎందుకమ్మా ఈ సైలెన్స్? మీ అమ్మ అంటే భయమా లేదా మీ నాన్న అంటే భయమా? నువ్వు రౌడీ కాబోయే పెళ్ళానివి, వీళ్ళెవరిని లెక్క చేయక్కర్లా. మీ ఫ్యామిలీ అంతా ఇలా ఎదురుగా కూర్చుంటే మన ఫ్యామిలీ విషయాలు మాట్లాడడానికి ఏదోలా ఉంది డార్లింగ్. ఏదైనా మాట్లాడు. ఐఎమ్ ఫుల్ రీఛార్జ్. ఐ వాంట్ టు టాక్ టైమ్ విత్ యూ. పోనీ మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నాతో 2 స్టెప్స్. మావా, తను కోపంతో వెళ్ళిందా సిగ్గుపడితే తిట్టుకుంటే వెళ్తుంది? తిట్టుకుంటూ వెళ్ళిందా? మావా, ఆడితో ఒక పెద్ద సాంగ్ పాడు. రొమాంటిక్ సాంగ్, ఐటమ్ సాంగ్, ఏదొస్తే పాడు. పాడరా. చూడు శివ, నాకు దేవుడి నామాలు మాత్రమే వచ్చు, సినిమా పాటలు రావు. నామాలో హామాలో వస్తే పాడు, లేదంటే ఎక్కడి నుంచి. మన టీం కి ఈడే ఎస్పీబీ, ఈడే డిఎస్పీ. మావా, నువ్వు కీరవాడు మావా. ఫస్ట్ టైం 9 గంటలకు లేచావు కదా, అందుకే అంత కొత్త కనబడుతుంది. కంగారు పడకు. నువ్వు కరెక్ట్ రా మావా. టీఓటీ అమ్మా. అటు చూడరా మావా, నా డార్లింగ్ వస్తుంది. ఏంట్రా మావా ఇది? మన ఏరియా అమ్మాయిలంతా నా వైపు టేబుల్ ఫ్యాన్ లాగా తిరిగి తిరిగి చూసెళ్తే ఈ అమ్మాయి ఏంట్రా కనీసం ఒక్కసారైనా చూడకుండా వెళ్తుంది? ఏం చెయ్యాలో నువ్వే చెప్పరా మావా. పాపం తనకేదో మెడ పట్టేసినట్టుంది మావా. అలా అంటావా మావా? అయితే పర్మనెంట్ గా నన్నే చూసేలా ఆ మెడ తిప్పేరా. సూపర్.
ఇదేం బాలే. నేను అక్కడ కూర్చుంటే కనీసం నా వైపు చూడకుండా కూడా వెళ్ళిపోతున్నావేంటి? నేనెందుకు నిన్ను చూడాలి? ఎందుకా? నిన్న రాత్రి తాగిన మత్తులో ఎమోషన్ అయి హార్ట్ లో ఉన్నదంతా వాగేస్తే కనీసం ఒక్కసారి కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు. హలో, ఏంటే నీ ఎమోషన్ నువ్వు చెప్తే నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? పులి ఏడుస్తోంది కదా అని జింక వెళ్ళి పాలు పడుతుందా? షట్టప్పా. నీలా ఎమోషన్ అయ్యే వాళ్ళందరికీ రియాక్ట్ అయ్యుంటే ఈ పాటికి బోల్డ్ ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలిసింది, కానీ తమ రియాక్ట్ అవ్వడానికి ఏం చెయ్యాలో అస్సలు తెలియట్లా. అది కాస్త చెప్పండి. తెలుస్తుంది. గాంధీ జయంతి రోజు మందెక్కడ దొరుకుతుందని వెతకడం తెలుసు కదా. దీని గురించి కూడా వెతికితే తెలియకుండా ఉంటుందా? తెలుసుకో. ఏంట్రా మామ అలా అనేసిపోతుంది? మావా, ఆ అమ్మాయి టీచరు, నువ్వేమో టార్చరు. నువ్వు ఇలా ఉంటే అమ్మాయిని పడేయడం వీలవుతుందా? నువ్వు కొంచెం చేంజ్ అవ్వాలి. ఏం చేంజ్ అవ్వాలరా? జుట్టు మొత్తం కట్ చేసుకుని ఫార్మల్ డ్రెస్ వేసుకుని ఆ అమ్మాయి ముందు పాపం పసి వాళ్ళ నిలబడు. 100% యాక్సెప్ట్ చేస్తాను. ఎవరి తలైన తెగ నరికి గిఫ్ట్ గా ఇవ్వమను వెంటనే ఇచ్చేస్తాను. ఓ అమ్మాయి కోసం ఒంట్లో పొగరు వదిలేయమంటే ఒడి చేస్తాను. మావా, దేవుడి మీద ఒట్టు ఇలాంటి ఐడియాలు ఇవ్వడం రాదు. నువ్వే ఏదైనా ఐడియా ఎత్తుక్కో. మావా ఇవ్వరా రే, ఇవ్వరా ఐడియా, చెప్పాను ఇవ్వరా ఐడియా. నువ్వు చెప్పినంత ఇవ్వడం కుదరదు. నేను ఇంతే ఇస్తాను, తీసుకో. ఏంటలా చూస్తున్నారు? కొట్టేస్తారేమో. ఎట్టి పరిస్థితుల్లో భయపడకూడదురా. రేయ్, ఏంట్రా నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నట్టు తిరుగుతున్నారు? నువ్వు మాకు హెల్ప్ చేసి పెట్టాలి. అంటే నీ మరదల్ని మా వాడు పడేయాలి. దానికి నువ్వు మాకు ఐడియా ఇవ్వాలి. రేయ్, నేను తనని పెళ్లి చేసుకోవే భర్తని, బ్రోకర్ని కాదు. చాకు. ఇలాంటి చాకులు సర్కస్ లో ఆడించడం ఎన్నో చూసానమ్మా నేను. మావా, నువ్వైనా చెప్పరా ఐడియా. నువ్వు చెప్తే చెవుల నుంచి వచ్చేస్తుందా? నువ్వే చెప్పు. రేయ్, ఫస్ట్ టైం మా వాడు సైలెంట్ గా ఉన్నాడు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి రెచ్చగొట్టావు అనుకో, పొడిచి పడదొక్కుతాడు. ఎక్కడ పొడుస్తారబ్బా? ఏ కంట్లో పొడుస్తావా? గొంతులో పొడుస్తావా? పొట్టులో పొడుస్తావా? లేక ఎనకల పొడుస్తావా? రే, వద్దు వద్దు అన్నోడ్నే తరిమి తరిమి పొడుస్తాడు. నువ్వు కావాలి కావాలి అంటే వదులుతాడా? అనుభవించు. ఉండండి, మా మరదలకి చెప్పి మీ మీద అసహ్యం కలిగలే చేస్తాను. చూడండి. ఏమని చెప్తావబ్బా? పొడి చేసామని చెప్తాను. నమ్మలేదంటే చూపిస్తాను. రేయ్, అదేమన్నా హ్యాండా ఆండ్రాయిడ్ ఫోన్ ఎత్తి చూపించడానికి? మావా, హృదయకాలయ సినిమాలో సంపులాగా నేనెప్పుడు ఆపరేషన్ చెయ్యాలి, నేనెప్పుడు ఆపరేషన్ చేయాలని భలే ఆశ నాకు. చివరిసారిగా ఏదైనా చెప్పుకునేది ఉంటే చెప్పు. చెప్పు బాబు. నిన్ను కూడా నేనే అడగాల. ఓకే, ఇప్పుడు మన శివగారిని క్వశ్చన్ అడిగే సమయం. శివగారు, ఇందులో ఎన్ని వేళ్లున్నాయో చెప్పండి. నువ్వు ఇంత కష్టమైన క్వశ్చన్స్ అడిగితే ఎలా తప్పురా ఇది? మరి ఒక్కొక్కరికి ఒక న్యాయం కాదు కదా. పోటీ అన్న తర్వాత ఇద్దరికి కూడా కష్టమైంది. తనకి కష్టమైందే, నీకు కష్టమైందే. దయచేసి చెప్పండి, ఇందులో ఎన్ని వేళ్లున్నాయి? 5. రైట్ ఆన్సర్. మావా, ఏంటి మావా ఇదే? ఏ ప్రశ్న అడుగుతున్నాడు వాడు? చైన్ చూపిస్తాడు, క్లూని ఇస్తాడు, వాడి ఇష్టం చేస్తున్నాడు. ఇదే న్యాయమా మావా? నిన్ను కూడా చేయి చూపించి అడుగుతాను, కంగారు పడకు. ఓకే, ఇప్పుడు ప్రతాప్ గారిని క్వశ్చన్ అడిగే సమయం ఆసన్నమైంది. మిస్టర్ ప్రతాప్, 5 వేలు 5 వేలు. క్వశ్చన్ అడిగానా? మరి మూసు కూర్చో. మిస్టర్ ప్రతాప్, ఈ చేతిలో ఎన్ని రేఖలు? ఏం ప్రశ్న అడుగుతున్నావు తెలుస్తుందారా? రేఖలు ఇవ్వడం చెప్పగలరా? చెప్పాలమ్మా, అదే కదా గేమ్ అంటే. మరి మాత్రం ఈజీగా ఎన్ని వేలున్నాయో అడిగావు, నన్ను రేఖలు అడుగుతావా? వాణ్ణి ఎన్నని అడిగాను, నిన్ను ఎన్నని అడిగాను. తెలియదంటే తెలియదని ఒప్పుకో, నో ప్రాబ్లం. లేదు లేదు, నేను ఎందుకు ఓడిపోయాను? సో అలా అయితే ఎన్నున్నాయో చెప్పు. అయ్యో, రేఖలలో చెప్తారయ్యా, నన్ను మోసం చేస్తారా? నాశనం అయిపోతారు. నానా, బావా, ఏం జరుగుతోంది ఇక్కడ? మోసం చేశారు. అడుగు. డార్లింగ్, పిల్లని అడుగుదామని వచ్చాను. ఇదిగో వీళ్లే స్వయంవరం అని ఒక ప్రోగ్రాం పెట్టారు. నేను అందులో నిన్ను గెలుచుకున్నాను. ఇప్పుడు చూడు, అన్నదమ్ములు ఇద్దరు ఎలా గొడవ చేస్తున్నారో. చూడు, నేనెవరిని పెళ్లి చేసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్ళిక్కడి నుంచి. చూడు, ఇన్ని రోజులు నువ్వు చెప్పింది నేను విన్నాను. ఇప్పుడు నేను చెప్పేది నోరు మూసుకుని నువ్వు వినాలి. రేపు ఉదయం 11 గంటలకి
నీ అంతటా నువ్వే వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తే సరే, లేదంటే మీ అమ్మ నాన్నల ముందే నీకు తాళి గట్టి తీసుకెళ్తా. ఏ మావా రా. సిస్టర్ వీళ్ళెవరికి నాలెడ్జ్ లేదు. వందల మంది పిల్లలకి బ్రతుకు నేర్పే నేను నా బ్రతుకు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోలేనా నాన్న? వాడు నాకు కరెక్ట్ అనిపిస్తున్నాడు నాన్న. మీరు తలదించుకునే పని నేను ఏ రోజు చేయను నాన్న. ధైర్యంగా ఉండండి. నేను లేకుండా వాడు బ్రతకడు నాన్న. ఇలా మాత్రమే కిక్ ఉంటుంది అనుకున్నా ఇన్నాళ్ళు, కానీ ఆ దేవుడు కిక్ ఎక్కడెక్కడో ఇచ్చాడు. గాల్లో తేలుతున్నట్టుంది. ఇదే జోష్ లో లవ్ చేస్తున్నా అని చెప్పే స్ట్రైట్ గా స్వర్గానికి వెళ్ళిపోతా. నీకు మానవత్వమే లేదా? ఈ ఏరియా జనాల్ని నువ్వెంత బాధ పెడుతున్నా సరే నీలో ఎక్కడో చోట మంచితనం ఉంది అనుకున్నాను. ఈరోజు అది లేదని తెలిసింది. అమ్మా నాన్నల బాధను అర్థం చేసుకోలేని నీకు ఎవరి ప్రేమ అర్థం కాదు. నువ్వు ఉండాల్సిన చోటు ఇక్కడ కాదు, మృగాలతో పాటు అడవిలో. ఏంటే ఓవర్ గా మాట్లాడుతున్నావు? లాక్ కొట్టానంటే నేరుగా దేవుడి దగ్గరికి పోతావు ఏంటే? మా నాన్న ఎవడికి నాన్న? ఏదో లవ్వర్ అని సైలెంట్ గా ఉన్నా ఇదే మాట వేరెవరైనా అనుంటే చీల్చి ఇంటికి మానికి తోరణ కట్టేసేవాడిని. నీకు తెలిసింది అదొక్కటే కదా, ప్రేమ చూపించడం కాదు. ఇప్పుడు చెప్తున్నాను విను, ఎన్నటికీ నాకు నీ మీద ప్రేమ పుట్టదు. ఓవే, ఎవడు ప్రేమని నమ్మకుడి బతకట్లేదు. చిన్నప్పటి నుంచి ఈ గుండెకి దెబ్బలు తగిలి తగిలి బండరాయిలా మారిపోయింది. ఎవ్వరుగా పక్కన నిలబడం అంటే నెత్తి మీదకి కూర్చుంటావా? జీవితం ఇప్పటికే నాకు చాలా పాఠాలు నేర్పింది. నీలాంటి స్కూల్ టీచర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మొఖం పగలగొట్టక ముందే మూసుకుని పోవే. వైరా మావద్దరు, నేను ఎలా డాన్స్ చేస్తానో చూడు. ఎందుకు కొడుతున్నారా ఆయన్ని? వదలండి నన్ను. నా గురించి ఏమనుకుంటున్నావురా? ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ సర్వెంట్ నువ్వు. సూటు బొట్టు వేసుకుని కార్లో వచ్చాడు. రూల్స్ గిల్స్ అంటే మోసుకొని వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? పక్కా కార్పొరేషన్ లోకల్ నా కొడుకు. నేను కార్పొరేట్ స్టైల్లో సూటు వేసుకున్నానంతే. నిన్ను ట్రాన్స్ఫర్ చేయించి అదే ప్లేస్ లో ఇంకొకరిని కూర్చోబెట్టి సంతకం చేయించడం నాకెంతసేపు, కానీ నీ చేతనే సంతకం చేయించాలని డిసైడ్ అయ్యా. చేయించాను. ఎలా చేశారని ఆలోచిస్తున్నావా? అవునయ్యా, నేనే సైన్ చేయించాను. అంతేకాదు, మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తరిమేది కూడా నేనే. అదేంటయ్యా, మాతోనే ఉండి మాకే ఇలా చేయడానికి మనసెలా వచ్చిందయ్యా? దించు. ఏంటి నీతోనా? నీ ప్లాట్ లో నీ బెడ్రూమ్ పక్కనే నాకు ఒక రూమ్ కట్టించినట్టు చెప్తున్నా? పోరరే, ఏంటలా చూస్తున్నా? చూసిన జాలేలో ఫస్ట్ వీడి షాపు పగలగొట్టండి. ఏం చెల్లి? నిండు చూడాలని ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికని వెళ్ళాలన్నా? ఎక్కడికైనా వెళ్ళు చెల్లమ్మా. నీ బిడ్డ ఈ జనం మధ్య ఈ దరిద్రమైన ఏరియాలో పుట్టాలా? నువ్వే చెప్పు. వెళ్ళమ్మా, వెళ్ళు. నువ్వు మా కుటుంబంలో ఒకటి వరకుని నీ కోసం ఎంతో చేశాం కదరా. ఏమేం చేశారో కాస్త చెప్పమ్మా. ఏళ్ళది గొప్ప లాడ్ లబక్దాస్ ఫ్యామిలీ, మరి నా కోసం ఏదో చేసేశారంట. వెళ్ళు వెళ్ళు ముసలోడా, పోయా. ఇప్పుడే ఆ ఏరియా జనాన్ని నీ కొడుకు చేతనే ఖాళీ చేస్తాను. చూస్తావా? ఏంటి చూస్తున్నారు? ఖాళీ చేసి వెళ్ళిపోవాలంతే. వాడు పోలీసులతో తరిమేస్తానన్నాడు. రిక్వెస్ట్ చేసి నేనే ఖాళీ చేసి పంపిస్తానని టైం తీసుకున్నాను. నాది కూడా జాలీగుండేనమ్మా. వాడికి జాలీ లేదు. చూడు, రేపు ఆశ్రమం వాడు పెట్టిన కేసు హియరింగ్ అన్ని డాక్యుమెంట్స్ లీగల్ గా ఉన్నాయని నువ్వే వచ్చి సాక్ష్యం చెప్పాలి. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా.
ఏం నిర్ణయించుకున్నారు అందరూ? ప్రాణాలతో ఉంటే ఎక్కడికైనా వెళ్ళి బతకొచ్చు. ఆలోచించండి అయ్యా. మావా చెప్పరా వీళ్ళకి, నా మనసు అర్థం చేసుకోవట్లేదు. రేయ్, మీరేంట్రా చూస్తున్నారు? ధ్వంసం చెయ్యండి. గురుజీ, మీరేం టెన్షన్ పడకండి. పంపించేది ఆళ్ళని, మనకి వేరే అరేంజ్మెంట్ చేసి పెట్టాను. బాబు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. ఇక మా కోసం నువ్వేమీ చెయ్యొద్దు. మేము పిల్లలు ఇంకెప్పుడు నీ కళ్ళకు కనపడం. అయినా నా ఆశ్రమంలో పెరిగిన నువ్వు ఎందుకురా ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు? అమ్మా నాన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఏడ్పించి నువ్వు సంతోషపడుతున్నావు. నీకు పెద్ద సల్యూట్ బాబు. ఏంటి గురు, వాళ్లతో కలిసి నన్ను కూడా కన్నీళ్లు కార్చమంటారా? చిన్నప్పటి నుంచి నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేదు. సంతోషపడక వాళ్ళ చేసిన మోసానికి ఇంకేం చేయమంటావు? వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకుని పూజ చేయమంటావా? ఎవరిదిరా మోసం? నీకోసం వాళ్ళు పెళ్లి చేసుకోవడమా? నా కోసం కాదయ్యా, వాళ్ళు వాళ్ళ సంతోషం కోసం చేసుకున్నారు. చాలు. నీకు జీవితం ఇవ్వాలని మీ అమ్మ పెళ్లి చేసుకుంది, కానీ ఆవిడకి ఎలాంటి స్వార్థం లేదురా. అది అర్థం చేసుకోకుండా ఇల్లు వదిలిపోయింది నువ్వు. ప్రపంచంలో ఎంతో మంది పిల్లలు అమ్మా నాన్నలకు పారవై వీధిన పడ్డారు తెలుసా? నువ్వు ఆశ్రమంలో పెరుగుతున్నా నీకయ్యే ఖర్చులన్నీ భరిస్తుంది ఎవరు? వాళ్లేనయ్యా. ఇవన్నీ వాడికి తెలిసేలా చెయ్యండి అన్నాను. వద్దండి, వాడు బావుంటే మాకు చాలు. మాతో పాటు లేకపోయినా వాడు ఆనందంగా ఉంటే చాలన్నారు. నీకు డబ్బు అవసరమైనప్పుడు నువ్వు రోజు ఇబ్బంది పెడుతున్నా వీడు మన బిడ్డే అనుకొని రోజువారీ కూలీలైనా తాము సంపాదించి కూడబెట్టి డబ్బులిచ్చింది ఈ గతిలేని జనాలేనా? ఏంటి, నన్ను పెంచింది వాళ్ళ? నన్ను మోసం చేశారు కాబట్టి ఆ పశ్చాత్తాపం కోసమే చేసుంటారు. ఇంకా ఈ ఏరియా జనం అంటారా? ఇక్కడ కాపలా కాసేవాడు కావాలిగా, దానికోసం చేసుంటారు. ఏం నిర్ణయించుకున్నావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక మచ్చ కూడా లేకుండా పేరును కాపాడుకుంటూ నిజాయితీగా పనిచేస్తూ వచ్చాను. ప్రాణం పోయినా నేను దీనికి ఒప్పుకోను. నాకు తెలుసు నీకు నీ ప్రాణం మీద ఏమాత్రం ఆశ లేదని. కానీ నీ కూతురి ప్రాణం తీస్తే ఆఫీసర్ కూతురు ఇచ్చుకురమ్మని అన్న చెప్పాడు. నీ కూతుర్ని నేను ఎలా తీసుకొస్తానని ఆలోచిస్తున్నావా? నీ కొడుకున్నాడు కదా, వాడే తీసుకొస్తాడు. నా మాట వినరా. దేవుడు నిన్ను క్షమించడు. తనను అన్యాయంగా ఇరికిస్తాను. నాకు మా అమ్మ కావాలి. దానికి అడ్డొచ్చిన ఎవరినైనా సరే నరికి పారేస్తాను. చూడండి, ప్రవచనాలు చెప్పి మార్చడానికి మీరు జ్ఞాని అవ్వచ్చు, నేను అజ్ఞానిని స్వామి. నేను మారను. నేను మా అమ్మ కోసం ఏ లెవెల్కి దిగమన్నా దిగుతాను, ఏది చెయ్యమన్నా చేస్తాను. రండ్రా. మీ అందరికీ వాడి మీద ఉన్నంత ప్రేమ వాడికి మీ మీద లేదు. లేదని మీరెలా చెప్పగలుగుతున్నారు? వాడు మొరటోడు కావచ్చు, కానీ కసాయివాడు మాత్రం కాదు. అది కాదు, నా మాట విను ప్లీజ్. నాకు నమ్మకం ఉంది. ఏంటే అంత చెప్పేశావా? ఎస్కేప్ అయిపోతుందా తను? నువ్వెంత చెప్పినా తనని ఎలా తీసుకుపోవాలో నాకు బాగా తెలుసు. ఇక్కడే నుంచుని చూడు. చిన్నప్పటి నుంచి నేను ఎదురు చూసింది ఈ రోజు కోసమే. వాడిని జైలుకి పంపించాను. ఇప్పుడు తనని తీసుకెళ్లి వాడి దగ్గరే వదిలేస్తాను. ఇప్పుడు మా అమ్మకి ఎవరే దిక్కు? నేనొక్కడ్నే. ముందు జరగబోయేది కూడా అదేనే. చెల్లమ్మా, ఎక్కడెక్కడ వెతికానో తెలుసామా నిన్ను? ఏంటమ్మా అలా ఉన్నా? ఓహో, ఈ అన్నయ్యని చూసి షాక్ అయ్యావా? ప్రతి ఏడాది 2 రోజుల ముందే రాఖీ కట్టడానికి వచ్చేదానివి. ఈ ఏడాది అన్నయ్యని మర్చిపోయావా? మర్చిపోలేదుగా. ఈ అన్నయ్యని మర్చిపోలేదు కదా? కట్టడానికి రాఖీ లేదా? నేను తీసుకొచ్చాను.
ఇదిగో తీసుకో. ఏం ఆలోచిస్తున్నావమ్మా? కట్టు. అన్నయ్య, ఈ రోజు కోసం ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూసానో తెలుసా? సంతోషంగా ఉందమ్మా, సంతోషంగా ఉంది. చెల్లి రాఖీ కడితే అన్నయ్య ఆ చెల్లెలికి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన సంప్రదాయం అమ్మా. కానీ నా చెల్లెలికి ఏం గిఫ్ట్ ఇవ్వాలమ్మా నేను? పర్వాలేదన్నయ్య. అలా అనకూడదమ్మా. నువ్వు ఫస్ట్ టైం రాఖీ కట్టావు, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అలాగే నువ్వు లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకునేలా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. నాతో అంటే ఈ అన్నయ్యతో వస్తావు కదమ్మా? సరే అన్నయ్య, వస్తాను. మరి రామా. ఏమైందమ్మా? వీళ్ళందరినీ చూస్తుంటే భయం వేస్తుందా? నాకెందుకన్నయ్య భయం? నువ్వున్నావుగా. ఈ రోజు మీ ఎంగేజ్మెంట్ పెట్టుకుని ఇక్కడికి వచ్చారు కదా, అందుకే. మీ అందరికీ ఒక స్పెషల్ ట్రీట్ ఇద్దామని వచ్చాను. శివా మై డార్లింగ్. అందరూ తన వాళ్ళ కోసం పనిచేస్తే నువ్వు తన వాళ్ళని కూడా లెక్క చేయకుండా పనిచేస్తావు. ఐ లవ్ యూ. తీసుకురండి రా. రే వెళ్ళండి రా. ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది. ఎవడైనా ముందుకొచ్చాడో నరుకుతా. శివ, ఎవరడ్డాకొచ్చి ఏం మాట్లాడుతున్నావు? నేను కొట్టాలని డిజైర్ అయిపోయానంటే అడ్డా ఎవడిదైతే ఏంటి? అడ్డంగా ఎవడొచ్చినా సరే తొక్కేసి కాలు మీద కాలేసుకుని మీసం తిప్పుతా. ఏంట్రా టోనే చేంజ్ అయింది? ఒక టోన్ మాత్రమే కాదురా, అక్కడ కూర్చునుంది కదా తను నా ఎంటైర్ క్యారెక్టర్ నే మార్చేసింది. నేనెంత ఇడియట్ లోఫర్ పాపిని వర్స్ట్ నా కొడుకునంటే నన్ను కాళ్ళకేసుకున్న చెప్పులు వదిలే చోట కూడా కూర్చోపెట్టకూడదు. అలాంటిది నా కాళ్ల మీద పడి ఏమందో తెలుసా? ఆశీర్వదించన్నయ్యా అంది. ఈ చేత్తో ఎన్నో పాపాలు చేసిన ఒక్కరోజు కూడా ఈ చెయ్యి షేక్ అవ్వలేదు. కానీ తను రాఖీ కడుతుంటే నా చెయ్యి షేక్ అవ్వడమే కాదు, ఏకంగా నేనే షేక్ అయిపోయా. తను నా కాళ్ల మీద పడినప్పుడు తన కన్నీళ్లతో నా కాళ్లు తడిచాయి. నా తలకెక్కిన పొగరంతా తన కన్నీటితో కడిగి పారేసింది. ప్రేమానుబంధాల్లో ఇంత పవర్ ఉంటుందని నాకు అప్పుడే తెలిసింది. లైఫ్ లో ఫస్ట్ టైం. వింటున్నావా? లైఫ్ లో ఫస్ట్ టైం డబ్బు కంటే ప్రేమకే పవర్ ఉందనిపించింది. చిన్న వయసులో మా నాన్న వస్తాడన్న నా నమ్మకం అబద్ధమైనట్టుగా మా అన్నయ్య వస్తాడన్న తన నమ్మకం కూడా అబద్ధం కాకూడదని డిసైడ్ అయిపోయా. నేను మోసం చేస్తున్నానని తెలిసి కూడా నేను పిలిచిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా అన్నయ్యని వచ్చింది కదా
ఆ నమ్మకాన్ని మోసం చెయ్యకూడదని ఫిక్స్ అయిపోయా. అందుకే తనని నాతోనే తీసుకొచ్చాను. ఇదంతా తన ముందు చేస్తున్నది నేనేంటన్నది ప్రూవ్ చేసుకోవడానికి కాదురా, ప్రతి ఒక్క చెల్లెల ముందు తన అన్నయ్య వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అని ఇలాంటి వెధవన కొడుకుల ముందు ప్రూవ్ చేయడానికి. నీ వెనకాల తనుంటే నా వెనకాల ఎవరున్నారో తెలుసుగా? మై డాడ్ జేబీ ద కింగ్ మేకర్. ఎక్స్ట్రా డబ్బులు కావాలంటే అడుగు, ఇంకో సూట్ కేసు పారేస్తా. చేతికి కట్టిన ఆధారం కట్ చేసి తను నువ్వే ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ బేబే. అడ్రస్ తెలుసుకుని సర్వీస్ చేయడానికి నేను కొరియర్ బాయ్ కాదురా, ఫైటర్. కొడితే ఎవడు అడ్రస్ అయినా గల్లం తవ్వాల్సిందే. పోయాడికి నా పేరు చెప్పండి. చేసేదంతా చూస్తూ సైలెంట్ గా ఉండడానికి ఆ శివుడి ముందున్న నందిని కాదురా, ఆ దుర్గమ్మను మోసుకు తిరిగే సింహాన్ని. వాడికున్న పవర్ అంతా యూజ్ చేయని, వాడికున్న జనాన్ని యూజ్ చేయని, లేదా వాడికి ఏదైనా ఇక్కడ దమ్ము కాని ఉంటే అది కూడా యూజ్ చేసినా సరే ఐఎమ్ రెడీ టు ఫేస్. ఒక్కడనే వస్తా, చూసింది తలకెక్కే లోపు అంతా ఫినిష్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతానంతే. బచ్చాగాళ్ళు సింపుల్ గా ఒక్కడిచ్చినందుకే లేవకుండా పడుకున్నారు. నేను సీరియస్ గా కొడితే స్ట్రైట్ గా కాటికే. ఏంట్రా చూస్తూ నించున్నారు? ఒకరు నింపుకొని పంజా విసరడానికి వచ్చిన ఆ సింహాన్ని చీల్చి సముద్రంలో పారేయండి. ఎక్కడున్నాడో ఫోన్ చేసుకోండి. ఓకే సార్. ఇంకా ఎంతసేపు? వచ్చేస్తాడమ్మా. వచ్చేస్తున్నాడు. ఆన్ ద వే. ఈరోజు వాడు ఎంగేజ్మెంట్ చేసి పెళ్ళై సంసారం చేసే ముందు కొంచెం సంస్కారం నేర్పిద్దామని వేలాడ తీశా. నా కొడుకేమైనా అయిందో? అది కూడా నీ చేతిలోనే ఉందిరా. ఏం కావాలా నీకు? ముందు వదిలేయ్, జైల్లో ఉన్న ఆ మనిషిని ముందొదిలేయ్. ఆ ఏరియాలో హాస్పిటల్ కట్టాలనుకున్న నీ కలను ముందొదిలేయ్. వదిలేమని చెప్తాను, ఇప్పుడే వదిలేమని చెప్తాను. నా కొడుకుని మాత్రం వదిలిపెట్టు. నేను నా నీడను కూడా నమ్మనురా. నీలాంటి కంత్రిగాడిని ఎలా నమ్ముతాను? మూసుకుని ఇప్పుడే నువ్వు వెళ్ళి ఆయన్ని రిలీజ్ చేయించు. నువ్వు చూస్తున్నావుగా నీ కొడుకుని, నాకు కూడా ఆయన్ని చూపించు. వెళ్తున్నా. బండి తీరా, త్వరగా పోలీస్ స్టేషన్ పోనీ. వారిని రిలీజ్ చేయరా. చెప్పింది చేయరా త్వరగా. సార్ తప్పైపోయింది మేడం, మీరు కూడా వెళ్ళండి. వెళ్తున్నారు కనిపిస్తుందా? వెళ్తున్నారు చూడు, వెళ్తున్నారు చూడు. ఇక్కడ చూడు చూడు, ఇక్కడికి వచ్చారు చూడు. చూస్తున్నావా? సరిగ్గా చూడు, సరిగ్గా వినండి, అందరూ వినండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని చీచేస్తున్నా. ఇక మీద ఈ స్థలం మీదే, సరేనా? చీచేస్తున్నాడు చూడు. నా కొడుకేదైనా జరిగితే నేనొక రకమైన కంట్రీ మేడ్ పిస్టల్ లాంటోడిని. ఎదురుగా ఉన్న శత్రువుని మాత్రమే కాల్చను. సరిగా హ్యాండిల్ చెయ్యకపోతే కన్ను పట్టుకున్న వాడిని ముందు కాల్ చేస్తా. హ్యాండిల్ మీ విత్ కేర్. మీరెంత రాక్షసుని పెంచారో తెలుసా? వాడు రాక్షసుడు కాదమ్మా, వాడి గురించి నాకు బాగా తెలుసు. అందరూ ఉండి కూడా ఎవ్వరూ లేని అనాథలా పెరిగాడమ్మా. వాడికి వాళ్ళ అమ్మ కావాలనే పంతం తప్ప ఎవ్వరినీ బాధ పెట్టే ఉద్దేశం లేదమ్మా.
పిలవు కా నోటితో నన్ను. చెల్లెల్ని డబ్బు కోసం తాకట్టు పెట్టినప్పుడే చచ్చిపోయాడ్రా నా కొడుకు. తను పాపం అన్నయ్య వస్తాడు అని రోజు ఎదురు చూసేది. అలాంటి దాన్ని ఈ స్థితికి తీసుకొచ్చేసావు. కన్న తల్లిని ఇంత బాధ పెడితే నువ్వు నాశనం అయిపోతావు. ఈ చేత్తో నిన్నెత్తుకు పెంచానన్న ఒకే ఒక్క కారణం వల్ల నిన్ను చంపకుండా వదిలేస్తున్నాను. వెళ్ళరా, వెళ్ళిక్కడి నుంచి. నా కళ్ళ ముందు కనిపించుకో. వెళ్ళమనండి, వాళ్ళిక్కడి నుంచి వెళ్ళమనండి. ఎన్ని రోజులు నువ్వు నన్ను తిట్టినా, చీకొట్టినా, అవమానించినా అన్ని సహిస్తూ వచ్చాను. ఎందుకో తెలుసా, నిన్ను నా సొంత కొడుకని అనుకున్నాను. కానీ నువ్వు నా కూతుర్ని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా ఈ స్థితికి తీసుకొచ్చావు. నీకొక సొంత చెల్లుంటే ఇలాగే చేసుండేవాడుగా. ఏ స్వామి, ఇప్పుడు ఏడవాలా? నేను ఏడవడం నువ్వు చూడాలా? నేను ఏడవను. ఇంకా ఎన్ని కష్టాలు ఇస్తావో ఇవ్వు, ఎదురించి నిలబెడతాను. ఏడవను. ఎందుకో తెలుసా, వాళ్ళందరూ నాకు బంధాల విలువ తెలియదని, హృదయమే లేదని చెప్పేశారు. నువ్వే కదా నన్ను చిన్నప్పటి నుంచి చూసింది. నువ్వే చెప్పవయ్యా, నాకు బంధాలు విలువేంటో తెలీదా? నాకు హృదయమే లేదా? చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ కావాలి, ఆమెను బాగా చూసుకోవాలి, దానికి డబ్బులు బాగా సంపాదించాలి అని మాత్రమే అనుకున్నాను. అందుకే ఈ ప్రపంచంలో మిగతా అన్ని చిన్నవే అనిపించాయి. ఇలా తయారయ్యాను. కానీ హాస్పిటల్లో మా అమ్మ ఏమందో తెలుసా? కానీ పెంచిన ఒకే ఒక్క కారణం వల్ల తన చేతులతో చంపలేదండి. అయినా తనకేం తెలుసు, తను ఆ మాట అన్నప్పుడే నేను చచ్చిపోయాను. నేను నాకు ఎవ్వరు వద్దనుకున్నప్పుడు అందరికీ నా భయం వల్లనో కోపం వల్లనో ఏదో ఒక రూపంలో వాళ్ళ హృదయంలో కొంచెమైనా చోటు ఉండేది. కానీ ఈ రోజు నాకు అందరూ కావాలనుకుంటున్నాను. నాకు మాత్రం ఎక్కడ చోటు లేదు. ఏ ఫిట్టింగ్ పెట్టావయ్యా స్వామి? భలేవాడు అయ్యా నువ్వు. ఏవయ్యా, నాలో ఉన్న బాధ చూడవయ్యా, నీకే అర్థమవుతుంది. అదే నేను పాత శివయ్య ఉంటే అందరినీ నిలబెట్టి ఎవరిని తిడుతున్నారు తెలుసా? మీకిదంతా చేసింది నేనే అని చంప పాగలగొట్టి బుద్ధి చెప్పు ఉండేవాడిని. ఇప్పుడు నేను కొత్త శివుణ్ణి కదా, ఏం చేయమంటావు? అందుకే నీ దగ్గరకు వచ్చి అన్ని చెప్పుకుంటున్నాను. ఇదిగో స్వామి, నేనేం చెప్పకపోయినా అంతా నీకు తెలుసని నాకు తెలుసు. అంతా తెలుసు కూడా నువ్వు మౌనంగా ఉన్నావు చూడు, అందుకు నా కోపం. ఏంటి నా మీదే వీడు కోపం చూపిస్తున్నాడు అనుకుంటున్నావా? ఈ పూటకి, ఈ నిమిషానికి కోపం చూపించాలన్నా, ప్రేమ చూపించాలన్నా నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? వాళ్ళందరిలాగా నువ్వు కూడా నా మీద కోపం చూపించగయ్యా. నీకు చేతులెత్తి దండం పెడతా. నా లైఫ్ లో ఇంకెవరిని ఇబ్బంది పెట్టను. నీ మీద ఒట్టు. రేపే అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకుంటాను అనుకుంటున్నావా? లేదు. నాకు జన్మనిచ్చింది అమ్మే అయినా నాకు జీవితాన్నిచ్చింది నువ్వు. దాని మీద అన్ని హక్కులు నీవే. ఈ ప్రాణం లాక్కోవాలన్నా అది నువ్వే లాక్కోవాలి. కానీ నాకు ఒక మాట ఇవ్వు, నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు నాతోనే ఉండాలి. ఉంటావు,
నాకు తెలుసు ఈ భూమి మీద ఆ శ్రీరాముడికి నీకంటే గొప్ప భక్తుడు ఎవరైనా దొరుకుతాడా? అలాగే నీకు నాకంటే గొప్ప భక్తుడు దొరకడు. అవును కదా? అవును. సర్లే, నువ్వు పడుకో. నాకు ఎడవాలనిపిస్తుంది. పొద్దుందాకా ఎడవాలి. అక్కడే సైడ్ లో కూర్చొని ఏడుస్తా. నీ భక్తులు నీ ముందు కన్నీళ్లు కారిస్తే నువ్వు ఎంత బాధపడతావో నాకు తెలుసు. చెప్పానుగా, ఏడవను. నీ ముందు నేను ఏడవను. ఉంటాను. టీచర్ అమ్మా, అందరూ తిట్టారు, నువ్వు ఒక్కదానివే మిగిలావు. రా మరి, నువ్వు కూడా తిట్టేసి. నేనెందుకు తిట్టాలి? ఏ చిన్న బాధ కలిగినా అందరికీ చెప్పుకుని సింపతి కొట్టేసి ఇలాంటి రోజుల్లో ఇంత బాధని ఒక్కడివే దాచుకుని ఎలా ఉండగలిగావురా? చూడు, నీ బాధని దూరం చేస్తానని నేను చెప్పను, కానీ ఇక ముందు నీ బాధని పంచుకోవడానికి నేనున్నాను. అర్థమైందా? పీసులు నువ్వు తిని రైస్ నాకిస్తే చాలు. అర్థమైందా? చెప్తా వినపడదా? మీరు ఇలా గట్టిగా అరుస్తుంటే కోమాలోకి వెళ్ళిన లేసొస్తాడా? ఏమని చెప్పండి సార్, ఎంటైర్ బాడీ చాలా ఎక్కువ డ్యామేజ్ అయింది సార్. ఆపరేషన్ థియేటర్ లో మా డాక్టర్లు ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోయారు. నా కెరియర్ లోని ఇలాంటి కేసులు చూడలేదు సార్. అంత భయంకరంగా ఉంది. మాకే ఇలా అనిపిస్తూ ఉంటే వాడంత టార్చర్ పెడుతున్నప్పుడు మీ అబ్బాయి ఎంత బాధ అనుభవించుంటాడో ఊహించుకోవటానికే చాలా భయంగా ఉంది సార్. అన్నయ్య మీరనుకున్నట్టు కాదు, చాలా మారిపోయాడు. ఇప్పుడు మన కోసం ప్రాణాలైనా ఇస్తాడు. జనమంతా పెంచారుగా. శివ, వాణ్ణి పిలవండి. వాణ్ణి ఎలా రప్పించాలో నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఉన్న పిల్లలందరినీ ఈడ్చుకురండి. చంపినంత మాత్రాన మూలను కూర్చుంటాను అనుకున్నావా? రాక్షసుడిలా వచ్చి నించున్నాను చూడు. చావు ఎవడికి ఎప్పుడు ఎలా వస్తుందో అన్నది ఎవరికి తెలీదంటే ఏదో అనుకున్నాను. నా ముందు నుంచున్న నువ్వు నీ బలుపు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. జేబే, పురాణంలో చాముండి మహిషాసురుణ్ణి, కృష్ణుడు కంసుడిని, ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి ఎంత భయంకరంగా చంపారు అని అందరూ వినుంటారు. అక్కడున్న ఒక్క పాపకి ఏదైనా జరిగిందో నేను నిన్ను చంపడం
ఆ లిస్ట్ లో ఉంటుంది. ఇదిరా ఛాలెంజ్ అంటే. రారా చూడు, ఎప్పుడు చూసినా నా జనం నా ఏరియా అనేవాడివి కదా, వాళ్ళకి ఏ గతి పట్టిందో చూడు. చూడండిరా మీ శివగాడి గతి. మిమ్మల్ని మీ కాలనీని రక్షించుకోవడానికి నాతో పెట్టుకున్నాడు. డబ్బు ఆశ చూపించాను కానీ లొంగలేదు. చెల్లెల్ని అడ్డు పెట్టుకొని చూశాను అయినా లొంగలేదు. మీలాంటి పీదోళ్ళ కోసం నాతో పెట్టుకొని రాజులా ఉండాల్సిన నా కొడుకుని చంపేశాడు. నీకోసం ఇంత చేసిన ఈ శివుణ్ణి కాపాడడానికి ఎవడైనా ముందుకొస్తాడా? రండి. చూసావా, ఒక్కడైనా నీకోసం వచ్చాడా? వీళ్ళ కోసం నాతో పెట్టుకుంటావా? శివ
ఏమైంది నాన్న? అమ్మను వచ్చారా? లేవరా శివ, నన్ను క్షమించు నాన్న. శివ, మీరందరూ మనుషులా రాక్షసులా? వాణ్ణి వదిలిపెట్టండి. మీ మంచి కోసమే చెప్తున్నాను. వాడి జోలికి మాత్రం వెళ్ళకండి. ఏం చూసుకునే నీకింత పొగరు? నా కొడుకురా, వాణ్ణి చూసుకునే నాకెంత ధైర్యం. కుక్క నక్క లాంటోడిని ఒక్కడిని కన్నా నీకే అంత బలుపుంటే సింహం లాంటి కొడుకుని కన్నా నాకు పొగరుండదా? చిన్నప్పటి నుంచి నేను ఒక్క రోజు కూడా తల్లిలాగా వాడిని లాలించలేదు. జన్మనిచ్చాను అన్న ఒకే ఒక్క కారణం వల్ల ఇప్పటికే నా కోసం ఎదురు చూస్తున్నాడు నా కొడుకు. వాడు లేచాడు, మీలో ఏ ఒక్కడూ మిగలడు. అది నాకు తెలుసు. వాణ్ణి లేపవే. శివ, శివ, లేవరా. వాణ్ణి కళ్ళు ఎలా తెరువు శివ. లేపాలో కూడా నాకు బాగా తెలుసు. శివ, ఏయ్! నాన్న. ఎవరా? శివ. వలలో ఉన్న సింహాన్ని చూసి మాత్రమే వదిలేయాలి. సరదా కోసం తిరిగితే వేటాడేస్తుంది. ఇక్కడ నేను అంతే, వేటాడేస్తా.
కోసం వచ్చావా అమ్మా? ఏయ్, నేను చాలా తప్పులు చేసి ఉండొచ్చు, కానీ నా ప్రేమలో తప్పు లేదు. నన్ను ఎప్పటికీ వదిలిపెట్టలేవు కదా? ఆ? లేదు. రామ్మా, రా, మన ఇంటికి వెళ్దాం. రా. లక్ష్మి, నువ్వు వాడితోనే వెళ్ళు. నీకోసం ఎంతో ఎదురు చూశాడు, కానీ ఒక్క మాట నెరవేరుస్తావా లక్ష్మి? నేను చచ్చిపోతే నా కొడుకు స్థానంలో వాడి చేతే తల కొరివి పెట్టించు. నా చిన్నప్పుడు మా అమ్మను దూరం చేసి కోపం తెప్పించావు. ఇప్పుడు దూరం చేసి మాట్లాడి మళ్ళీ కోపం తెప్పించగయ్యా. నేను తట్టుకోలేనయ్యా. న్యాయం ఓడిపోయినా ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. ధర్మో రక్షతే రక్షితః. జై ఆంజనేయ.